గురుదేవులు శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ గారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. క్రియాయోగ గురు పరంపరకు, విశ్వ గురు పరంపరకు పాదాభివందనములు. ఒక యోగి ఆత్మకథ, అధ్యాయం 44, గాంధీ మహాత్ములతో వార్ధాలో, 2వ భాగం. కుటీర పరిశ్రమల పునరుద్ధరణను ప్రోత్సహించడానికి గాంధీ గారికి బలమైన ఆర్థిక, సాంస్కృతిక కారణాలు ఉన్నాయి. కానీ ఆయన ఆధునిక ప్రగతినంతను పిచ్చిగా ఖండించమని చెప్పారు. యంత్రాలు, రైళ్ళు, కార్లు, టెలిగ్రాఫు ఆయన జీవితంలోనే ప్రముఖ పాత్రలు వహించాయి. ఆయన ప్రజాసేవ చేసిన కాలం అంటే రాజకీయ ప్రపంచంలోని వ్యవహార వివరాలతోనూ కఠోర సత్యాలతోనూ ప్రతిరోజు కుస్తీ పట్టిన, జైలులోనూ బయట కూడా కలిపి 50 ఏళ్ల ఆ కాలం అన్నమాట. ఆయన మనస్సంతులనాన్ని, నిష్కాపట్యాన్ని, మతి స్థిమితాన్ని, చిత్రమైన మానవ జీవితాన్ని హాస్యధోరణిలో మెచ్చుకోవడాన్ని పెంచడానికే దోహదపడింది. మేము ముగ్గురం బాబాసాహెబ్ దేశ్ముఖ్ గారి అతిథులుగా సాయంత్రం 6 గంటలకు భోజనాలు చేశాం. రాత్రి 7 గంటలకు మళ్ళీ మేము మగన్వాడి ఆశ్రమంలో ప్రార్థన వేళకి వెళ్ళి డాబా ఎక్కాం. అక్కడ 30 మంది సత్యాగ్రహులు గాంధీ గారి చుట్టూ కూర్చొని ఉన్నారు. ఆయన ఒక తుంగచాప మీద కూర్చొని ఉన్నారు. పాతకాలపు జేబు గడియారం ఒకటి ఆయన ముందు వైపు ఉంది. వాలుతున్న సూర్యుడు తాటి చెట్ల మీద, మర్రి చెట్ల మీద చివరి వెలుగులు ప్రసరిస్తున్నాడు. రాత్రి రోదా కీచురాల చప్పుళ్ళు మొదలయ్యాయి. వాతావరణం పూర్తిగా ప్రశాంతంగా ఉంది. నేను మైమరచిపోయాను. శ్రీ దేశాయి భజన కీర్తన ఒకటి పాడుతూ ఉండగా తక్కిన వాళ్ళంతా ఆయన పాడిందందుకొని పాడుతున్నారు. తర్వాత గీతాపారాయణ జరిగింది. ముగింపు ప్రార్థన నన్ను చెయ్యమని మహాత్ములు నాకు సంజ్ఞ చేశారు. ఆలోచనకు, ఆశయానికి ఎటువంటి పొందిక ఉంది? ఎప్పటికీ మనసులో ఉండిపోయే స్మృతి. ఆకాశంలో అప్పుడే పొడిచిన చుక్కల కింద వార్ధాలో మిద్దె మీద జరిగిన ధ్యానం. ఖచ్చితంగా 8 గంటల వేళకు గాంధీ గారు మౌనం చాలించారు. ఆయన జీవితంలో సాధించవలసిన కఠోరమైన పనుల వల్ల కాలాన్ని సూక్ష్మ ప్రమాణాల్లో కేటాయించడం అవసరమైంది. స్వాగతం స్వామీజీ. ఈసారి మహాత్ములు ఇచ్చినది కాగితం మీద రాసి చూపించిన స్వాగతం కాదు. మేము అప్పుడే డాబా మించి దిగి ఆయన రాత గదికి వెళ్ళాం. అందులో చెదరలు అంటే కుర్చీలు లేవు. పుస్తకాలు, కాగితాలు మామూలు కలాలు అంటే ఫౌంటైన్ పెన్నులు కావు. ఉన్న పొట్టి డస్కు పెట్టే ఒక మూల టిక్కుటిక్కు అనే పాత గడియారం ఉన్నాయి. శాంతి, భక్తి ప్రభలు సర్వత్ర వ్యాప్తమై ఉన్నాయి. గౌహర సదృశమైన బోసినోటితో గాంధీ గారు సమ్మోహకరమైన చిరునవ్వు చిందిస్తున్నారు. చాలా ఏళ్ల కిందట నా ఉత్తర ప్రత్యుత్తరాల పని చూసుకోవడానికి వ్యవధి కోసం వారానికి ఒకరోజు మౌనం పాటించడం ప్రారంభించాను. కానీ ఇప్పుడు ఆ 24 గంటలు ప్రధాన ఆధ్యాత్మిక అవసరంగా పరిణమించాయి. నియతకాలికమైన మౌనం ఒక భాగ్యమే కానీ చిత్రహింస కాదు అని వివరించారు ఆయన. నేను మనసారా అంగీకరించాను. నేను అమెరికాలో చాలా సంవత్సరాల నుంచి మౌన సమయాలు పాటిస్తూ నన్ను కలుసుకోవడానికి వచ్చేవాళ్లకు, నా కార్యదర్శులకు వెరపు కలిగిస్తూ వచ్చాను. మహాత్ములు నన్ను అమెరికా గురించి, యూరప్ గురించి అడిగారు. భారతదేశాన్ని గురించి, ప్రపంచ పరిస్థితుల గురించి మేము చర్చించుకున్నాం. శ్రీ దేశాయి గదిలో అడుగు పెడుతూ ఉండగా గాంధీ గారు అన్నారు, మహాదేవ్, స్వామీజీ రేపు రాత్రి యోగాన్ని గురించి మాట్లాడడానికి టౌన్ హాల్లో ఏర్పాట్లు చేయించండి. ఆ రాత్రికి నేను మహాత్ముల దగ్గర సెలవు తీసుకుంటూ ఉండగా ఆయన ముందు చూపుతో సెట్రోనెల్లా ఆయిల్ అంటే ఒక రకం గడ్డి నూనె సీసా ఒకటి నా చేతికిచ్చారు. వార్ధా దోమలకి అహింస సంగతి తెలియదు స్వామీజీ అన్నారాయన నవ్వుతూ. హాని చేయకపోవడం గాంధీజీ జీవిత తత్వానికి పునాది. అహింసను మూలగుణంగా మన్నించే జైనుల వల్ల ఆయన గాఢంగా ప్రభావితులయ్యారు. హిందూ మతంలో ఒక శాఖ అయిన జైన మతాన్ని బుద్ధుడి సమకాలికుడైన మహావీరుడు క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దిలో విస్తృతంగా వ్యాప్తి చేశాడు. మహావీరుడు అంటే దాని అర్థం గొప్ప నాయకుడు అని. మహావీరుడు అనేక యుగాల తర్వాత వచ్చిన తన వీరపుత్రులైన గాంధీ గారిని చూడాలి.
మర్నాడు పొద్దున మేము తేనె పానకము పాలు కలిపిన గోధుమ జావ తాగాం. గాంధీ గారితోనూ సత్యాగ్రహులతోనూ భోజనానికి రమ్మని 10:30కి మమ్మల్ని ఆశ్రమం వసారాలోకి పిలిచారు. ఈరోజు వంటకాల్లో ఎర్రబియ్యం, కొత్తగా ఎంపిక చేసిన కూరగాయలు, ఏలక్కాయ గింజలు కూడా ఉన్నాయి. మధ్యాహ్నం ఆశ్రమ ప్రదేశంలో తిరిగాను. కొన్ని ఆవులు నదురు బెదురు లేకుండా మేత మేస్తున్న మైదానం వరకు తిరిగాను. గోరక్షణ అంటే గాంధీ గారికి గాఢమైన ఆసక్తి. ఆవు అనేది నా దృష్టిలో మానవుల కన్నా తక్కువ స్థాయిలో ఉన్న మొత్తం జంతు ప్రపంచం కింద లెక్క. మానవుడి సహానుభూతులను మానవేతరాలకు కూడా విస్తరింపజేస్తుందది అని వివరించారు మహాత్ములు. బతికే ప్రతి జీవిలోనూ తనను చూసుకోవడానికి మానవుడు గోవును పూజించాలని పెద్దల ఆదేశం. సనాతన ఋషులు గోవును దైవ సమానంగా భావించడం సహజమే. భారతదేశంలో మనిషికి ఆవు మంచి తోడు. అది సర్వ సంపత్ప్రదాత్రి. అది పాలివ్వడమే కాకుండా సేద్యానికి కూడా ఉపయోగపడుతుంది. గోవు కరుణ రసాత్మక కావ్యం. ఆ సాధు జంతువులో కరుణే కళ్ళకు కడుతుంది. మానవ జాతిలో లక్షలాది మందికి రెండో తల్లి అది. గోరక్షణ చేయడం అంటే భగవంతుడు సృష్టించిన మూగజీవాలన్నిటికీ రక్షణ ఇవ్వడం అన్నమాట. సృష్టిలో నిమ్న శ్రేణివి నోరు లేనివి కనుక వాటి అభ్యర్థన ఇంకా శక్తివంతంగా ఉంటుంది. వేలాది విషయాల మీద గాంధీజీ చక్కగా రాశారు. ప్రార్థన గురించి ఆయన ఇలా అన్నారు: దేవుడి సహాయం లేకపోతే మనం ఎంత నిస్సహాయులమో మనకి ప్రార్థన జ్ఞాపకం చేస్తుంది. ప్రార్థన లేకపోతే ఏ ప్రయత్నము పూర్తి అయినట్టు కాదు. మనిషి చేసే అతి మంచి ప్రయత్నం కూడా వెనకాల భగవంతుని ఆశీస్సు గనక లేకపోతే ఎందుకు పనికిరానిదని ఖచ్చితంగా గుర్తించాలి. మనం వినయంగా ఉండాలని సూచిస్తుంది ప్రార్థన. ఆత్మశుద్ధికి, అంత శోధనకు అది పిలుపు. నైష్టిక హిందువుకు కొన్ని నిత్యకర్మలు విధించి ఉన్నాయి. ఒకటి భూతయజ్ఞం, అంటే పశువులకు మేత పెట్టడం. సృష్టిలో అల్పమైన అపరిణత జీవుల పట్ల మనిషి తనకున్న బాధ్యతల్ని గ్రహించుకోవాలన్న దానికి ఇది ప్రతీక. ఆ అల్ప పరిణత జీవరూపాలు సహజాతపరంగా దేవస్పృహకు ముడిపడి ఉన్నవి. ఈ దేహస్పృహ మాయ మానవుణ్ణి కూడా బాధిస్తుంది. అయితే అల్ప పరిణత జీవరూపాలకు మానవ జాతికి విశిష్టమైన ముక్తిదాయక వివేక లక్షణం లేదు. ఏ విధంగా మానవుడు ఉచ్చతర అదృశ్య జీవుల అసంఖ్యాక శుభాశీస్సుల వల్ల ఊరట పొందుతున్నాడో అదేవిధంగా దుర్బల జీవుల్ని ఆదుకోవడానికి అతనిలోని సంసిద్ధతకు బలం చేకూరుస్తుంది భూతయజ్ఞం. అంతేకాకుండా భూమిలోనూ సముద్రంలోనూ ఆకాశంలోనూ విచ్చలవిడిగా వ్యర్థమైపోతున్న ప్రకృతి వరప్రసాదాల్ని పునరుజ్జీవింపజేయవలసిన బాధ్యత కూడా మానవుడి మీద ఉంది. ఆ విధంగా ప్రకృతికి, జంతువులకి, మనిషికి, సూక్ష్మలోక దేవతలకి మధ్య నుండే సంభాషణారాహిత్యమనే పరిణామాత్మక అవరోధాన్ని నిశ్శబ్ద ప్రేమతో చేసే నిత్య యజ్ఞాల ద్వారా దాటడం జరుగుతుంది. మరో 2 దైనిక యజ్ఞాలు, అంటే భూతయజ్ఞంతో పాటు పితృయజ్ఞం, నృయజ్ఞం. పితృయజ్ఞం అనేది పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం. మానవుడు నేటి మానవజాతి జీవనాన్ని దీప్తిమంతం చేసే జ్ఞానాన్ని ప్రసాదించిన గత తరాలకు తాను రుణపడి ఉన్నానన్న సంగతి అంగీకరించడానికి చిహ్నమది. నృయజ్ఞం అంటే ఆగంతకులకు కానీ బీదవాళ్లకు కానీ అన్నం పెట్టడం. మానవుల విషయంలో ఇప్పుడు తనకున్న బాధ్యతలకు, సమకాలికుల విషయంలో తనకున్న విధులకు అది చిహ్నం. మధ్యాహ్నం పూట చిన్న చిన్న అమ్మాయిల కోసం ఏర్పాటు చేసిన గాంధీ గారి ఆశ్రమానికి వెళ్ళి నృయజ్ఞం చేశాను. శ్రీ రైట్ నాతో పాటు వచ్చాడు. కారులో 10 నిమిషాల ప్రయాణం. పొడుగాటి వన్నెవన్నెల చీరలకు పైన కుసుమకోమలమైన కన్నెపిల్లల ముఖాలు. ఆరు బయట కొద్దిసేపు నేను హిందీలో ప్రసంగించాను. ప్రసంగం చివరలో ఆకాశం చిల్లులు పడ్డట్టు దబ్బాటుగా వాన కురిసింది. నవ్వుకుంటూ నేను శ్రీ రైట్ కారెక్కి వెండిరేకుల మధ్యగా కారు నడుపుకుంటూ మగన్వాడి వైపు జోరుగా సాగిపోయాం. ఉష్ణదేశపు వాన తీరు, జోరు అటువంటివి. మళ్ళీ అతిథి గృహంలో అడుగు పెడుతూ అక్కడి నిరాడంబరత, ఆత్మత్యాగానికి నిదర్శనాలు చూసి మళ్ళీ మరో మాట కొత్తగా విస్మయం చెందాను. గాంధీ గారి అపరిగ్రహ ప్రతిజ్ఞ దాంపత్య జీవితంలో తొలికాలంలోనే ఆచరణలోకి వచ్చింది. ఏడాదికి 60,000 రూపాయలకు పైగా ఆదాయం వచ్చే విస్తారమైన వకీలు వృత్తిని విడిచిపెట్టి
మహాత్ములు తమ సంపదను పేదవాళ్లకు ఇచ్చేశారు. త్యాగాన్ని గురించి సామాన్యంగా ఉండే అసమగ్రమైన అభిప్రాయాల్ని శ్రీ యుక్తేశ్వర్ గారు సున్నితంగా వేళాకోళం చేస్తూ ఉండేవారు. బిచ్చగాడు సంపద ఏమీ త్యాగం చేయలేడు అనేవారు ఆయన. నా వ్యాపారం పడిపోయింది, నా పెళ్ళాం వదిలేసింది, నేను అన్నీ త్యాగం చేసేసి సన్యాసుల మఠానికి వెళ్ళిపోతాను అంటూ ఎవరైనా విలపిస్తున్నారంటే అతను చెబుతున్నది ఏ లౌకిక త్యాగం గురించి? సంపదను, ప్రేమను అతనేమీ విడిచిపెట్టలేదు, అవే అతన్ని విడిచిపెట్టేశాయి. అందుకు భిన్నంగా గాంధీ గారి లాంటి సాధువులు స్పష్టంగా భౌతిక వస్తుత్యాగాలు చేయడమే కాకుండా తమ అంతరాంతర జీవిని సర్వమానవ వాహినిలో లీనం చేసి అంతకన్నా కష్టమైన స్వార్థబుద్ధిని, వ్యక్తిగత లక్ష్యాన్ని త్యాగం చేశారు. అధ్యాయం 44 గాంధీ మహాత్ములతో వార్ధాలో 2వ భాగం సమాప్తం. జై జ్ఞానానందగిరి మహారాజ్కి జై. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.